సో ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్స్ అయిన డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్స్ అయిన డైరెక్ట్ ఇన్కమ్స్. అట్లాగే పిఎండ్ఎల్ అకౌంట్లో డెబిట్ వైపున ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ వైపున ఇండైరెక్ట్ ఇన్కమ్స్. బ్యాలెన్స్ షీట్లో అసెట్స్, లయబిలిటీస్, ఇవే కదా మనకు ఉండేది. సో ట్రేడింగ్, పిఎండ్ఎల్, బ్యాలెన్స్ షీట్. ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ కైనా ఎండ్ ఆఫ్ ద ఇయర్లో మనము ప్రిపేర్ చేసే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో ఈ 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం: ట్రేడింగ్, పిఎండ్ఎల్, బ్యాలెన్స్ షీట్. సో వాటి గురించి ఒకసారి చదువుకోండి అని చెప్పాము ప్రీవియస్ 2-3 క్లాసులలో, బట్ ఎవరు చూసుకున్నట్లేదు. మనం దానికోసం టైం వేస్ట్ చేస్తూ పోతే ఇట్లాగే పోతుంది కాబట్టి సో ఈరోజు టాలీలోకి ఎంటర్ అయినాం. సో టాలీలో ఏదైనా సరే ఒక కంపెనీకి సంబంధించి ఎంట్రీస్ పోస్టింగ్ చేస్తే చాలు. మనకి మాన్యువల్ అకౌంట్స్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి అంటే జోర్నల్ ఎంట్రీస్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ అకౌంట్స్లో ట్రేడింగ్, పిఎండ్ఎల్, బ్యాలెన్స్ దగ్గర దగ్గర 6 to 7 స్టేజెస్ ఫాలో అవుతే కానీ మనకి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయలేము. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయకపోతే మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు, మనం అసలు బిజినెస్ ఎందుకు పెట్టామో కూడా తెలియదు. ఏ బిజినెస్ వాడికైనా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎర్నింగ్ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ వచ్చిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఫైనల్ అకౌంట్స్ ద్వారా. ఫైనల్ అకౌంట్స్ ఏవేమిటంటే సేమ్ ట్రేడింగ్, పిఎండ్ఎల్, బ్యాలెన్స్ షీట్. 1 minute. సో కంపెనీ టాలీలో వచ్చేసరికి మాన్యువల్ అకౌంట్స్ ఏం అక్కర్లేదు, ఓన్లీ జోర్నల్ ఎంట్రీస్ రాస్తే చాలు, రిపోర్ట్ అదే జనరేట్ చేస్తుంది అన్న. సో ఫస్ట్ ఒక్కొక్క అసైన్మెంట్కి ఒక కంపెనీ క్రియేట్ చేయాలి మనం. సో ఫస్ట్ కంపెనీ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్లో లెఫ్ట్ సైడ్న కంపెనీ అని ఉంది. ఇక్కడ ఈ కంపెనీ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వచ్చు, లేదా ఇక్కడ రైట్ సైడ్న కంపెనీ అనే ఇన్ఫర్మేషన్ ఉంది. కంపెనీ అనే ఇన్ఫర్మేషన్ ఇదిగోండి ఇక్కడ ఇలా అయినా రావచ్చు. సో మనకి ఏంటంటే కంపెనీ క్రియేట్, ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి చాలా. క్రియేట్ అంటే కొత్త కంపెనీ క్రియేట్ చేయడం. ప్రతి అసైన్మెంట్కి ఒక కంపెనీ క్రియేట్ చేస్తాం. మనం దగ్గర దగ్గర 10 to 15 అసైన్మెంట్స్ చేద్దాము. ప్రతి అసైన్మెంట్కి ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఆల్టర్ అంటే ఎడిట్. ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీ ఇన్ఫర్మేషన్లో ఏదైనా ఏదైనా అడ్రస్ కానీ, డోర్ నంబర్ కానీ, ఫోన్ నంబర్ కానీ ఏదైనా చేంజ్ చేయాలి అంటే ఆల్టర్ అనే ఆప్షన్కి వెళ్తాం. క్రియేట్ అనే ఆప్షన్ ఏమో కొత్త వాటికి, అంటే కొత్త కంపెనీ క్రియేట్ చేసే ప్రతిసారి క్రియేట్ ఆప్షన్. లేదా ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీని ఎడిట్ చేయాలి, డెలీట్ చేయాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ మాడిఫై చేయాలి అంటే ఆల్టర్ అంటేనే ఎడిట్. సో మనకి ఫస్ట్ ఈ రెండింటి గురించి చూద్దాం. పోను మిగతావన్నీ ఆప్షన్స్ యూజ్ అవుతాయి. ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ మీద ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఇక్కడ ఆ ఎల్లో కలర్ ఉంటే ఏ ఆప్షన్ మీద ఉంటే ఆప్షన్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయింది, ఎంటర్ కొడుతున్నా, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. కంపెనీ క్రియేషన్ స్క్రీన్. ఫస్ట్ మనకి అసలు కంపెనీ క్రియేషన్స్ ఇది ఏ స్క్రీన్ లో ఉన్నాము మనం అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇదిగో కంపెనీ క్రియేషన్, ఇది ఏ స్క్రీన్ అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ కంపెనీ క్రియేషన్. ఇక్కడ కంపెనీ నేమ్ అడిగింది, ఏబిసి లిమిటెడ్ అనుకుందాం, జస్ట్ రఫ్ ఇస్తున్నా. సో మెయిలింగ్ నేమ్ కూడా సేమ్ వస్తుంది. అడ్రస్ ఖచ్చితంగా ఏదో అడ్రస్ రాయండి. ప్లాట్ నంబర్ 12 బిర్లా కాంపౌండ్, కర్నూలు. బిర్లా కాంపౌండ్ కర్నూలు అనేది కింద రాద్దాం. టాలీలో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అంటే ఎంటర్ ఆప్షన్ చేయాలి. నెక్స్ట్ ఇదిగోండి ఎంటర్. ప్రీవియస్ స్టెప్ రావాలంటే బ్యాక్ స్పేస్. ఇప్పుడు నాకు ఈ ప్లాట్ నెంబర్ 12 కాదు 11 టైప్ చేయాలి అంటే ఇలా మౌస్తో వెళ్ళి ఇలా అయినా క్లిక్ చేయొచ్చు, లేదా బ్యాక్ స్పేస్, మన కీప్యాడ్లో బ్యాక్ స్పేస్ అనే కీ ఉంటుంది, బ్యాక్ స్పేస్ కీ నొక్కితే ఇలా వెళ్తాం. నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే ఎంటర్, ప్రీవియస్ స్టెప్కి వెళ్ళాలి అంటే బ్యాక్ స్పేస్. అర్థమవుతుందా పీరా?
అవును సార్. మా సిరి నీకుమా? అర్థమవుతుంది సార్. సో టాలీలో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అంటే ఎంటర్, ప్రీవియస్ స్టెప్కి రావాలి అంటే బ్యాక్ స్పేస్. సో కర్నూలు స్టేట్ ఏంటి మనకి? ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అప్ యారో డౌన్ యారో మాత్రం అంటే వాడచ్చు. డౌన్ యారోకి వస్తున్నా, కీబోర్డ్లో ఉండే అప్ యారో డౌన్ యారో ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఏం చేయాలి? ఎంటర్, పిన్ నంబర్. సరే ఇవన్నీ రాసుకోవాలా సార్? వద్దు, రికార్డ్ చేస్తున్న వీడియోని ఉమ్. మళ్ళీ మీ గ్రూప్లో సెండ్ చేస్తా. అవును సార్, అదే మళ్ళీ మాకేమైనా యూజ్ అవుతుందా అని రాసుకోవాలని. గ్రూప్లో చేస్తాను కాబట్టి అప్పుడు పాస్ చేసి రాసుకోవచ్చు. ఇప్పుడు వింటే సరిపోతుంది. మనం మళ్ళీ మీరు నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వీడియోని పాస్ చేసుకొని మీకు నచ్చినట్టు నోట్స్ రాసుకోండి. ఇప్పుడు రాసుకునేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది కదా అంతే. అవును సార్. సో మొబైల్ నంబరు, మన బిజినెస్కి సంబంధించిన మొబైల్ నెంబర్, ఫ్యాక్స్, మెయిల్, వెబ్ అడ్రస్ ఏవైనా ఉండాలి. ఇది రఫ్ ప్రాబ్లం కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ నేను యూజ్ చేయట్లేదు ఇప్పుడు. రఫ్గా అంటే జస్ట్ డెమో ప్రాబ్లం కాబట్టి ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, నెక్స్ట్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, ఈ రెండు ఏవి యూజ్ చేయట్లేదు నేను. సో దీని యూసేజ్ ఏంటనేది మీకు ఇంకొక అసైన్మెంట్, నెక్స్ట్ అసైన్మెంట్ వచ్చినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఎంటర్, 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 ఎంటర్. ఇలా యాక్సెప్ట్ ఎస్ఆర్ నో వచ్చేంత వరకు ఎంటర్ చేస్తుండాలి. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే ఇప్పుడు కంపెనీ ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది. ఇదిగోండి, కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. కింద ముందు ఎనేబుల్ ద ఫీచర్స్ యాజ్ పర్ యువర్ బిజినెస్ నీడ్స్. అంటే నీ కంపెనీకి కావాల్సిన, నీ కంపెనీ బిజినెస్ కావాల్సిన ఫీచర్స్ అన్ని ఎనేబుల్ చేసుకో. ఎనేబుల్ అంటే ఎస్, డిజేబుల్ అంటే నో. ఎనేబుల్ అంటే ఓకే చేసుకో అంటే ఎస్ పెట్టుకో, డిజేబుల్ అంటే నో పెట్టుకో. ఇప్పుడు మనకి మెయింటైన్ అకౌంట్స్, మనం ఇంత అకౌంట్స్ చేసేది దేనికోసం? మనకి ప్రాఫిటా లాసా ఉన్నా తెలుసుకోవడం కోసం. సో మనకి ప్రాఫిటా లాసా అండ్ బ్యాలెన్స్ షీట్ పొజిషన్ తెలియాలి అంటే మెయింటైన్ అకౌంట్స్ ఎస్ ఉండాలి. మిగతా ఆప్షన్స్ అన్ని నో పెట్టేసుకో, అక్కర్లేదు. మనకి డెమో ప్రాబ్లం కాబట్టి అక్కర్లేదు. వేరే వేరే అసైన్మెంట్స్కి ఏ ఏ యూస్ అవుతాయో నేను చెప్తాను. సో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే ఎంటర్, ఎంటర్, ఎంటర్. ఇది కూడా ఇన్వెంటరీ కూడా ఏం చేస్తాం? నో. నో అంటే ఎన్, ఎంటర్. జిఎస్టీ కూడా నో, ఎన్. యాక్సెస్ రిపోర్ట్స్ కూడా నో. ఇలా సేవ్ చేయడానికి కంట్రోల్ ఏ, షార్ట్ కట్ కి ఏంటంటే సేవ్ చేయడానికి కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ కొడుతున్నాం. కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ ఎందుకు మార్చినాను అనేది. ఇప్పుడు ఇక్కడ నేరుగా ఓచర్స్కి రండి. ఇంకా ఓచర్ స్క్రీన్ ఎంటర్ చేస్తున్నా, ఓచర్ స్క్రీన్ మీద ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ వచ్చింది ఓచర్ స్క్రీన్. మనకి ఇక్కడ ఓచర్ స్క్రీన్ వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కాంట్రా ఉంది, పేమెంట్ ఉంది, రిసిప్ట్ ఉంది, జోర్నల్ ఉంది, సేల్స్ ఉంది. ఇక్కడ మౌస్ కర్సర్ కనపడే సైడ్ చూడండి మీరు. మాకు కనపడుతుందా తీరా? కనపడడం లేదు సార్. ఓకే సార్. కాంట్రా ఉంది ఇక్కడ, దిక్కు కాంట్రా. కాంట్రా తర్వాత పేమెంట్, F6 రిసిప్ట్, రిసిప్ట్, F7 జోర్నల్, F8 సేల్స్, F9 పర్చేస్. దీని గురించి సింపుల్ గా చెప్తా ఒకసారి. F4 కాంట్రా అంటే మన జోర్నల్ ఎంట్రీస్ లో క్యాష్ బ్యాంక్ రెండు ఇన్వాల్వ్ అవుతాయి కదా. అంటే క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్, క్యాష్ విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. క్యాష్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడైనా లేదా క్యాష్ ని బ్యాంక్ లో నుంచి విత్ డ్రా చేసినప్పుడైనా కాంట్రా స్క్రీన్ యూస్ చేయాలి. ఓకేనా మీరా? ఓకేనా? మా సిరి వినపడుతుందా? వినిపిస్తుంది సార్. సో మా అర్థం అవుతుంది కదా. ఏదైనా అర్థం కాలేదు అంటే వెంటనే అన్మ్యూట్ చేసి మీరు డౌట్ అడగొచ్చు మా. సో వినడానికే కాదు, మీకు ఏదైనా డౌట్ ఉందంటే ఇమ్మీడియట్ గా అడగండి. అర్థమవుతుంది సార్. సో కాంట్రా అంటే అర్థమైందా? క్యాష్ బ్యాంక్ అంటే మనము క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని ఒక ట్రాన్సాక్షన్ రావచ్చు, లేదా క్యాష్ విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఒక ఎంట్రీ రావచ్చు. అలా వచ్చినప్పుడు మాత్రం ఏ స్క్రీన్ వాడాలంటే F4 కాంట్రా. అంటే ఈ స్క్రీన్స్ ని బేస్ చేసుకొని జోర్నల్ ఎంట్రీ పాస్ చేస్తే చాలు, రిపోర్ట్స్ మొత్తం టాలీ అనే సాఫ్ట్వేర్ జనరేట్ చేస్తుంది. ఈ స్క్రీన్స్ ని అంటే ఈ స్క్రీన్స్ ఎలా యూజ్ చేయాలి సార్ అంటే అది మన ట్రాన్సాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి పేమెంటా, రిసిప్టా, క్రెడిట్ సేల్సా, క్రెడిట్ పర్చేజా అనేది మనకి ట్రాన్సాక్షన్ చూస్తేనే తెలియాలి. ఇప్పుడు గూడ్స్ పర్చేజ్ అన్నామ్మా,
ఎంట్రీ ఏం రాస్తాం? పర్చేజ్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. సో పర్చేజ్ డెబిట్, క్యాష్ క్రెడిట్. క్యాష్ వస్తుందా పోతుందా ఈ ట్రాన్సాక్షన్ లో? పోతుంది. సో క్యాష్ పోతుంది పోతుంది కాబట్టి సార్. పేమెంట్ స్క్రీన్ వాడాలి. గూడ్స్ సోల్డ్, క్యాష్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్. ఈ ట్రాన్సాక్షన్ లో Cash క్యాష్ వస్తుంది. వస్తుందా? వస్తుంది. సో కాబట్టి F6 రిసిప్ట్ స్క్రీన్ వాడాలి. ఇక్కడ మనం ఏ స్క్రీన్ లో ఉన్నామో ఇక్కడ చూపిస్తుంది. ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, పైన రిసిప్ట్ అనే వచ్చిందా, ఇక్కడ కనపడుతుందా అవును. మౌస్ కర్సర్? సార్. మనము ఏ స్క్రీన్ లో ఉన్నామని తెలుస్తుంది. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. స్క్రీన్ ఏది వాడతాం? క్యాష్ బ్యాంకు రెండు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ స్క్రీన్ వాడాలన్నాము? F4 కాంట్రా. ఇందాక అదే కదా చెప్పుకుంది, క్యాష్ ని బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు కానీ లేదా క్యాష్ ని విత్డ్రా చేసినప్పుడు కానీ F4 కాంట్రా వాడతామని చెప్పుకున్నాం. అలాగే జోర్నల్ నాన్ క్యాష్ నాన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కి యూజ్ చేస్తాం. అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, సాలరీస్ నాట్ పెయిడ్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, డెప్రిషియేషన్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్నిటికీ F7 జోర్నల్ వాడతాం. F8 సేల్స్, క్రెడిట్ సేల్స్, అప్పు మీద కొన్నప్పుడు మాత్రమే. F8 సేల్స్ లో అప్పు మీద కొన్నప్పుడు మాత్రమే. గూడ్స్ సోల్డ్ టు వినోద్, గూడ్స్ సోల్డ్ టు రమ్య ట్రేడర్స్, గూడ్స్ సోల్డ్ టు మనోజ్. ఇలా క్రెడిట్ బేస్ మీద సేల్ చేస్తేనే. మళ్ళీ క్యాష్ బేస్ మీద సేల్ చేస్తే సార్ అంటే క్యాష్ కి సేల్ చేస్తే, గూడ్స్ ని క్యాష్ బేస్ మీద సేల్ చేస్తే క్యాష్ మనకు వస్తుంది కాబట్టి క్యాష్ ని ఏం చేస్తాం? అప్పుడు ఏ స్క్రీన్ వాడతాం? F6 రిసిప్ట్ వాడతాం. గూడ్స్ సోల్డ్ క్యాష్ వస్తుంది, F6 రిసిప్ట్. అదే గూడ్స్ సోల్డ్ టు మనోజ్ క్రెడిట్ బేస్ మీద సేల్ చేస్తున్నాం, అప్పు మీద సేల్ చేస్తే F8 వాడాలి. గూడ్స్ పర్చేజ్ క్రెడిట్ బేస్ మీద పర్చేజ్ చేస్తే F9 పర్చేజ్ వాడాలి. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ వికాస్, గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ ఎక్స్ ట్రేడర్స్, గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ వై ట్రేడర్స్. అప్పు మీద కొంటే F9 పర్చేజ్, అప్పు మీద సేల్ చేస్తే F8 సేల్స్. ఈ స్క్రీన్స్ వాడతాం. సింపుల్ గా ఒక 4-5 ఎంట్రీస్ చేసి చూద్దాం రిపోర్ట్స్ ఎలా జనరేట్ అవుతాయో. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే కార్తిక్ స్టార్టెడ్ బిజినెస్ అన్నాడు. జోర్నల్ ఎంట్రీ ఏం రాస్తాం? కార్తిక్ స్టార్టెడ్ బిజినెస్. జోర్నల్ ఎంట్రీ ఏం రాస్తాం? ఎనీవన్ టెల్ మీ, ఎవరైనా చెప్పండి. కార్తిక్ స్టార్టెడ్ కార్తిక్ అకౌంట్ హెడర్ టు క్యాష్ అకౌంట్ సార్. సో కార్తిక్ అకౌంట్ రాదు, మనం బిజినెస్ స్టార్ట్ చేసాము. ఇక్కడ మనం అకౌంట్స్ దేని తరపు నుంచి చేయాలంటే క్యాష్ Cash. అంటే మనము బిజినెస్ నుంచి ఆలోచించాలి. సో మనం అకౌంట్స్ ఎవరి తరపున చేస్తున్నామంటే బిజినెస్. ఓనర్ వేరు, బిజినెస్ వేరు. మనం అంటే ఎవరంటే ఇక్కడ బిజినెస్. కార్తిక్ అనే ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ లోకి క్యాష్ వస్తుందా పోతుందా? వస్తుంది. సో క్యాష్ వస్తే డెబిట్. సింపుల్ గా మీకు జోర్నల్ ఎంట్రీస్ బాగా రావాలంటే క్యాష్ వస్తే డెబిట్, క్యాష్ పోతే క్రెడిట్. ఈ రెండు గుర్తు పెట్టుకుంటే చాలు. క్యాష్ వస్తే డెబిట్, క్యాష్ పోతే క్రెడిట్. క్యాష్ ఈజ్ రిసీవ్డ్, క్యాష్ డెబిట్. క్యాష్ పెయిడ్, క్యాష్ క్రెడిట్. ఎప్పుడైనా సరే క్యాష్ పే చేస్తే క్యాష్ క్రెడిట్, క్యాష్ రిసీవ్ చేసుకుంటే క్యాష్ డెబిట్. సో కార్తిక్ స్టార్టెడ్ బిజినెస్ లో క్యాష్ వస్తుందా పోతుందా అంటే క్యాష్ వస్తుంది, డెబిట్. క్యాష్ అకౌంట్ డెబిట్, క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్. సో ఈ ట్రాన్సాక్షన్ లో క్యాష్ వచ్చిందా పోయిందా? వచ్చింది. వస్తే ఏ స్క్రీన్ వాడాలనుకున్నాం ఇక్కడ? రిసిప్ట్. క్యాష్ అకౌంట్. స్క్రీన్ జోర్నల్ ఎంట్రీ కాదు, స్క్రీన్. ఏ స్క్రీన్ వాడాలనుకున్నాం? రిసిప్ట్ స్క్రీన్. రిసిప్ట్ సార్. రిసిప్ట్. ఇప్పుడు ఏ స్క్రీన్ లో ఉన్నాం మనం? రిసిప్టే. మనకి మాన్యువల్ అకౌంట్స్ లో నెంబర్ 1 మనం మాన్యువల్ అకౌంట్స్ లో ఫస్ట్ డెబిట్ ఎంట్రీ రాస్తాం, తర్వాత క్రెడిట్ ఎంట్రీ రాస్తాం. కానీ టాలీలో ఒక్కొక్క స్క్రీన్ లో ఒక్కొక్క రకంగా ఫస్ట్ అడుగుతుంది. ఇక్కడ రిసిప్ట్ స్క్రీన్ లో ఫస్ట్ ఏం అడిగింది? క్రెడిట్ అడిగింది. అదే పేమెంట్ కి వెళ్తే ఫస్ట్ ఏం అడిగింది? డెబిట్. అలాగే కాంట్రాక్ట్ వెళ్తే ఫస్ట్ ఏం అడిగింది? క్రెడిట్. ఏదైనా అడగని మనకి వాడు ఫస్ట్ క్రెడిట్ అడిగితే క్రెడిట్ ఎంటర్ చేస్తాం, డెబిట్ అడిగితే డెబిట్ ఎంటర్ చేస్తాం. సో రిసిప్ట్ క్రెడిట్ అయ్యింది కాబట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అని ఉంది మీకు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అని. ఈ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ లో క్యాపిటల్ ఉందా? లేని ప్రతి లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం, అంతే మనం చేయాల్సింది టాలీలో. లేని ప్రతి లెడ్జర్ ని క్రియేట్ చేయడమే టాలీలో మనం చేయాల్సింది. సో రిసిప్ట్ స్క్రీన్ లో ఫస్ట్ క్రెడిట్ అడిగింది. మన జోర్నల్ ఎంట్రీలో కూడా ఫస్ట్ క్రెడిట్ ఏమైంది? క్యాపిటల్. క్యాష్ అకౌంట్ డెబిట్, క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్. సో క్రెడిట్ ఏమైంది? క్యాపిటల్.
క్యాపిటల్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా మన దగ్గర? లేదు. లేదు కాబట్టి క్రియేట్ చేయడానికి ఇక్కడ మౌస్ ఇక్కడ ఉంది కదా క్రియేట్ అనే ఆప్షన్. ఆ క్రియేట్ అనే ఆప్షన్ మీద ఎంటర్ అయినా ప్రెస్ చేయొచ్చు. లేదా షార్ట్ కట్ కీ వచ్చేసి ఆల్ట్ సి. షార్ట్ కట్ కీ వచ్చేసి ఆల్ట్ సి నొక్కిన. ఇప్పుడు ఇది ఏ స్క్రీన్ అంటే లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్. లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్. క్యాపిటల్ అని టైప్ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే ఎంటర్. టాలీలో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అంటే ఎంటర్. మళ్ళీ ఎంటర్ ట్రై చేశాను. ఇక్కడ అండర్ గ్రూప్ అని ఉంది. ఇది అండర్ అంటే గ్రూప్. క్యాపిటల్ అనేది ఏ గ్రూప్ కిందకి వస్తుంది? నేను ఇవే చెప్పింది. ట్రేడింగ్ లో వచ్చేటువంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్స్ అయినా, ట్రేడింగ్ లో క్రెడిట్ సైడ్ వచ్చేటువంటి డైరెక్ట్ ఇన్కమ్స్, అలాగే పిఎండ్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వచ్చేటువంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అలాగే పిఎండ్ఎల్ అకౌంట్ లో క్రెడిట్స్ అయినా వచ్చేటువంటి ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఒకసారి చదవమని చెప్పాను ప్రీవియస్ క్లాస్లలో. సో దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ లో ఫిక్స్డ్ అసెట్ ఉంటుంది, కరెంట్ అసెట్ ఉంటుంది, అలాగే లైబిలిటీలో క్యాపిటల్ ఉంటుంది, లాంగ్ టర్మ్ లైబిలిటీ ఉంటుంది, కరెంట్ లైబిలిటీ ఉంటుంది. కరెంట్ లైబిలిటీలో క్రెడిటార్స్, బ్యాంక్ కోడ్ ఇవన్నీ ఉంటాయి. సో మనం పోన్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే పర్చేజు, సేల్స్, క్యాపిటల్, బ్యాంక్ ఈ నాలుగింటికి సేమ్ ఉంటాయి అండర్ గ్రూపులు. పర్చేజ్కి పర్చేజ్ గ్రూప్, సేల్స్కి సేల్స్ గ్రూప్, బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్స్, క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్. సో పర్చేజ్కి పర్చేజ్, సేల్స్కి సేల్స్, బ్యాంక్కి బ్యాంక్. సో ఇప్పుడు క్యాపిటల్ అనే లెడ్జర్కి అండర్ గ్రూప్ ఏమి ఇవ్వాలి అంటే క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్కి క్యాపిటల్, సేల్స్కి సేల్స్, పర్చేజ్కి పర్చేజ్, బ్యాంక్కి బ్యాంక్. కావాలంటే నోట్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి. పర్చేజ్కి పర్చేజ్, సేల్స్కి సేల్స్, బ్యాంక్కి బ్యాంక్, క్యాపిటల్కి క్యాపిటల్. అంటే క్యాపిటల్ అనే లెడ్జర్కి అండర్ గ్రూప్ ఏమి ఇస్తామంట? క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను? ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇలా యాక్సెప్ట్ ఎస్ఆర్ నో వచ్చేంత వరకు ఇలా ప్రెస్ చేస్తూనే ఉండాలి. అలా కాకోకుండా షార్ట్ కట్ కి ఏంటంటే కంట్రోల్ ఏ. సో క్యాపిటల్ ఒక 1 lakh ఉందనుకుందాం. ఎంటర్. నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే ఏంటి? ఎంటర్. డెబిట్ అడిగింది, డెబిట్, ఎంటర్. డెబిట్ ఏం కావాలి మనకి? క్యాష్. క్యాష్ అనేది ప్రీ డిఫైన్ గా సాఫ్ట్వేర్ వాడే క్రియేట్ చేసి ఉంటాడు, మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. క్యాష్ లెడ్జర్ మాత్రం సాఫ్ట్వేర్ వాడే క్రియేట్ చేస్తాడు, మిగతా లెడ్జర్స్ అన్ని మనమే క్రియేట్ చేయాలి. సో క్యాష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇలా మీకు యాక్సెప్ట్ ఎస్ఆర్ నో వచ్చింది ఇక్కడ. ఎంటర్ అయిపోయింది. ఎంట్రీ ఫినిష్. ఇంకా ఇంతే మనం చేయాల్సింది టాలీలో. మొత్తం రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో గూడ్స్ పర్చేజ్ అందాం. ఇప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం? గూడ్స్ పర్చేజ్ కి ఎంట్రీ ఏం రాస్తాం? ఎవరైనా చెప్పండి. క్యాష్ అకౌంట్ డేటా టు. సో టాలీ పర్ఫెక్ట్ గా రావాలంటే ఫస్ట్ జోర్నల్ ఎంట్రీస్ రావాలి. గూడ్స్ పర్చేజ్, పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ సార్. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. మా క్యాష్ వస్తుందా పోతుందా? పోతుంది సార్. సో బిజినెస్ లో నుంచి క్యాష్ పోతుంది కాబట్టి ఏ స్క్రీన్ వాడతాం? F5 పేమెంట్. పేమెంట్. అదే బిజినెస్ లోకి క్యాష్ వస్తే F6 రిసిట్. అంటే Receipt. అర్థమవుతుందా? సార్. సో ఇప్పుడు క్యాష్ పోతుంది కాబట్టి ఏ స్క్రీన్ వాడాలి? F5 పేమెంట్. మన ట్రాన్సాక్షన్ ని బేస్ చేసుకొని ఈ స్క్రీన్స్ మార్చుకుంటాం, అంతే మనం చేయాల్సింది. ఇప్పుడు పేమెంట్ కాబట్టి పేమెంట్ స్క్రీన్ వాడుతున్నాం. ఇదిగో పేమెంట్ వచ్చేసింది. పేమెంట్ స్క్రీన్ లో ఫస్ట్ ఏం అడిగాడు? డెబిట్. డెబిట్ ఏమవ్వాలి? పర్చేజెస్. పర్చేజ్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా మనకి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ లో? లేదు. లేని ప్రతి లెడ్జర్ ని క్రియేట్ చేసుకోవడమే. సో పర్చేజ్ అనే లెడ్జర్ ని ఇప్పుడు క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కీ ఏంటి? ఆల్ట్ సి. సో పర్చేజెస్. సో ఇందాకే చెప్పాను, పర్చేజ్ కి పర్చేజే, సేల్స్ కి సేల్సే, బ్యాంక్ కి బ్యాంకే, క్యాపిటల్ కి క్యాపిటలే. సో ఎంటర్ ఎంటర్. అండర్ గ్రూప్ ఏమి ఇవ్వాలి? పర్చేజ్ కి పర్చేజ్. అర్థమవుతుందా? ఎవరికైనా డౌట్? సార్ అర్థమవుతుంది. సో పర్చేజ్ అనే లెడ్జర్, ఇది లెడ్జర్ మా, ఇక్కడ ఉండేది లెడ్జర్, ఇక్కడ ఉండేది గ్రూప్. ఖచ్చితంగా ప్రతి లెడ్జర్ కి ఒక గ్రూప్ ని క్రియేట్ చేయాలి. పర్చేజ్ అనే లెడ్జర్ కి ఏ గ్రూప్ ఇస్తాం? అండర్ గ్రూప్ అంటే పర్చేజ్ అకౌంట్స్. అలాగే సేల్స్ అనే లెడ్జర్ కి ఏ గ్రూప్ ఇస్తామంటే సేల్స్ అకౌంట్స్. బ్యాంక్ అనే లెడ్జర్ కి ఏ గ్రూప్ ఇస్తామంటే బ్యాంక్ అకౌంట్స్. క్యాపిటల్ అనే లెడ్జర్ కి ఏ గ్రూప్ ఇస్తామంటే క్యాపిటల్ అకౌంట్. ఈ నాలుగింటికి మాత్రమే సిమిలర్ గా ఉంటాయి మా, మిగతావన్నిటికి ఏముండదు ఇంకా. సో పర్చేజ్. సో ఎంటర్. సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ. సో ఒక 10,000 అనుకుందాం. ఎంటర్. క్రెడిట్ ఏమవ్వాలి? ఎంటర్ కొట్టాను.
క్యాష్, ఎంటర్ 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 ఎంటర్. గూడ్స్ సోల్డ్ ఎంటర్ ఏం రాస్తామ్మా? గూడ్స్ సోల్డ్ క్యాష్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్. సో క్యాష్ వస్తుందా పోతుందా? మా గూడ్స్ సోల్డ్ అనే ట్రాన్సాక్షన్ లో క్యాష్ వస్తుందా పోతుందా? క్యాష్ వస్తుంది సార్. వస్తుంది సో క్యాష్ వస్తే ఏ స్క్రీన్ వాడాలి? రిసిప్ట్. రిసిప్ట్, F6 Receipt. రిసిప్ట్. ఇప్పుడు మనం ఏ స్క్రీన్ లో F6. ఉన్నాము? పేమెంట్, ఇదిగో ఇక్కడ చూపిస్తుంది. పేమెంట్. సో కాబట్టి F6 రిసిప్ట్ క్లిక్ చేస్తున్నాను. క్రెడిట్ అడిగింది, క్రెడిట్ ఏమవ్వాలి? క్యాష్. క్రెడిట్ ఏమవ్వాలి? మన లెడ్జర్ జోనల్ ఎంట్రీలో క్రెడిట్ ఏముంది? సేల్స్ కదా. సేల్స్ సార్. సేల్స్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా? లేదు. లేదు. సో లేదు కాబట్టి క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కీ Alt C. సేల్స్ అనే లెడ్జర్ కి అండర్ గ్రూప్ ఏమి ఇస్తాం అనుకున్నాం? సేల్స్ కి సేల్స్ అకౌంట్. ఎంటర్. సేవ్ చేయడానికి షార్ట్ కట్ కి కంట్రోల్ A. సో ఒక 15,000 కి సేవ్ చేసాం. ఎంటర్ ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి? క్యాష్. క్యాష్ లెడ్జర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి సెలెక్ట్ చేస్తున్నాను. ఎంటర్ 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 ఎంటర్. సాలరీస్ పెయిడ్, సాలరీస్ పే చేసామా? ఎంట్రీ ఏం రాస్తాం? సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్, క్యాష్ వస్తుందా పోతుందా? క్యాష్ పోతుంది సార్. సో క్యాష్ పోతుంది కాబట్టి ఏ స్క్రీన్ వాడాలి? పేమెంట్ స్క్రీన్. రిసిప్ట్. క్యాష్ పోతుంది, పోతే పేమెంట్ సార్. పేమెంట్, F5 పేమెంట్. సో డెబిట్ అడిగింది, డెబిట్ ఏమవ్వాలి? సాలరీస్. సాలరీస్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా? లేదు. సో లేదు కాబట్టి క్రియేట్ చేస్తాం. Alt C. సాలరీస్. ఎంటర్ ఎంటర్. ఇక్కడ అండర్ గ్రూప్ సాలరీస్ ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ లోనా, P&L లోనా, బ్యాలెన్స్ షీట్ లోనా? P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాస్తామా, క్రెడిట్ సైడ్ రాస్తామా? సాలరీస్ అనేది మన బిజినెస్ కి ఎక్స్పెన్సెస్. సో P&L అకౌంట్ లో రాసే ప్రతి ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇది అండర్ గ్రూప్ ఏమి ఇస్తాం? ఇండైరెక్ట్. అదే ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్స్ అయినా రాసే ప్రతి ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అందుకే చెప్పాను ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చేటువంటి డైరెక్ట్, P&L అకౌంట్ లో వచ్చేటువంటి ఇండైరెక్ట్. వీటి గురించి ఒకసారి చదవండి ప్రొఫార్మాలు ఉంటేనే. సో నా దగ్గర ప్రొఫార్మాలు ఉన్నాయి, ఒకసారి మీకు గ్రూప్ లో సెండ్ చేస్తాను. క్లాస్ అయిపోయినాక చదవండి, మరి రేపు క్లాస్ యూజ్ అవుతాయి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయడానికి కంట్రోల్ A. సో ఒక 5,000 మన ఎంప్లాయీస్ కి సాలరీస్ పే చేసామనుకుందాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎంటర్. మళ్ళీ ఎంటర్. టాలీలో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే ఎంటర్, ప్రీవియస్ స్టెప్ రావాలంటే బ్యాక్ స్పేస్. సో ఇప్పుడు క్యాష్, క్రెడిట్ ఏమవ్వాలి? క్యాష్. సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ ఎంటర్ ఎంటర్. కంప్యూటర్ పర్చేజ్ ఎంట్రీ ఏం రాస్తాం? కంప్యూటర్ పర్చేజ్, కంప్యూటర్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. క్యాష్ వస్తుందా పోతుందా? పోతుంది. పోతుంది కాబట్టి ఏ స్క్రీన్? పేమెంట్. ఆల్రెడీ మనం ఉండేది పేమెంట్ స్క్రీన్ లోనే. సో డెబిట్ ఏమవ్వాలి? కంప్యూటర్. కంప్యూటర్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా? లేదు. లేదు కాబట్టి క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కి Alt C. సో కంప్యూటర్. కంప్యూటర్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్. ఎక్కడ రాస్తాం? ట్రేడింగ్, P&L, బ్యాలెన్స్ షీట్లలో. బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ లో రాస్తాం కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో ఏ అసెట్ ఇది? ఫిక్స్డ్ అసెట్. సేవ్. కంట్రోల్ A. ఒక 5,000 కి కంప్యూటర్ కొన్నాం. ఎంటర్ ఎంటర్. క్రెడిట్ ఏమవ్వాలి? క్యాష్. ఎంటర్ 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 ఎంటర్. కమిషన్ రిసీవ్డ్ ఎంట్రీ ఏం రాస్తామ్మా? కమిషన్ రిసీవ్డ్. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ రిసీవ్డ్. క్యాష్ వస్తుందా పోతుందా? వస్తుంది. సో వస్తే ఏ స్క్రీన్ వాడాలి? రిసిప్ట్. F6 రిసిప్ట్. మనం ఏ స్క్రీన్ లో ఉన్నాం? పేమెంట్. ఇదిగో ఇక్కడ చూపిస్తాను మనకి ఏ స్క్రీన్ లో ఉన్నాం. సో పేమెంట్ F6. ఇప్పుడు రిసిప్ట్. సో క్రెడిట్ అడిగింది, క్రెడిట్ ఏమవ్వాలి? కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్ లెడ్జర్ ఇక్కడ ఉందా? లేదు. లేదు కాబట్టి క్రియేట్ చేస్తాం. Alt C. CO. సో కమిషన్ రిసీవ్డ్ అండర్ గ్రూప్ ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్, P&L, బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడ వస్తుంది? P&L అకౌంట్ లో వస్తుంది. ఎటువైపున వస్తుంది? క్రెడిట్ వైపున వస్తుంది. సో P&L అకౌంట్ లో క్రెడిట్ వైపున వచ్చే ప్రతి ఐటమ్ ఏమంటాం? ఇండైరెక్ట్ ఇన్కమ్. P&L అకౌంట్ లో డెబిట్ వైపున వస్తే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, P&L అకౌంట్ లో క్రెడిట్ వైపున వస్తే ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎందుకు సార్ ఇది ఇన్కమ్ అంటే క్యాష్ మనకు వస్తుంది కాబట్టి ఇన్కమ్.
అదే క్యాష్ మనం పే చేస్తే ఎక్స్పెన్సెస్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ సేవ్ చేశాను, కంట్రోల్ ఏ. సో ఒక 3000 వేద్దాం, ఎంటర్ ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి, క్యాష్, ఎంటర్ 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 ఎంటర్. ఇంకా ట్రాన్సాక్షన్ చేయొచ్చు, బట్ మనకు టైం లిమిటెడ్గా ఉంది, ఇంకొక 4 minutes ఉంది కాబట్టి ఒకసారి రిపోర్ట్స్ చూద్దాం. రిపోర్ట్స్ ఇలా గోటుకైనా వెళ్ళొచ్చు. గోటుకి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ ఉంది చూడండి, మాకు కనపడుతుంది కదా. కనిపిస్తుంది సార్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఎంటర్. సో ఇదిగో సింపుల్. పర్చేజ్, గ్రాస్ ప్రాఫిట్ వరకు ట్రేడింగ్ అకౌంట్ మా. ఇక్కడి నుంచి గ్రాస్ ప్రాఫిట్ ఇదంతా P&L అకౌంట్. సో పర్చేజ్లో నుంచి మనకి గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 5000, పర్చేజ్ 10,000, సేల్స్ 15,000. అలాగే శాలరీస్ 5,000, ఇండైరెక్ట్ ఇన్కమ్ కమిషన్ రిసీవ్ 3,000 ఉంది. టోటల్గా మనకి నెట్ ప్రాఫిట్ ఎంత అంటే 3,000. టోటల్ నెట్ ప్రాఫిట్ ఎంత అంటే 3,000. బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. మీద అర్థమైందా? P&L అకౌంట్ ఇక్కడ దాకా ట్రేడింగ్ అకౌంట్, ఇక్కడ దాకా ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి రాస్తాం, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, క్యారేజ్ ఆన్ పర్చేజెస్, క్యారేజ్ ఇన్వర్డ్, ఇవన్నీ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ట్రేడింగ్లో రాస్తాం. క్రెడిట్స్ అయినా సేల్స్ రాస్తాం. P&L ఏం రాస్తాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ వైపున, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ క్రెడిట్ వైపున. సో ఇది అన్నీ అయిపోయిన తర్వాత మనకి నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ వస్తుంది. నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో గోటుకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూద్దాం. బ్యాలెన్స్ షీట్, ఎంటర్. సో ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్, అసెట్స్, క్యాపిటల్ 1 lakh ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి, 5,000. కంప్యూటర్ ఉంది. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, 98,000. ఇంతే. సో మనము ఈ రిపోర్ట్స్ జనరేట్ అవ్వడానికి మాన్యువల్ అకౌంట్స్లో అయితే జర్నల్ ఎంట్రీస్ రాయాలి. ఇప్పుడు మీరు చేసిన 6-7 ఎంట్రీస్కైనా లెడ్జర్ వేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ వేయాలి, ట్రేడింగ్, P&L, బ్యాలెన్స్ షీట్. దగ్గర దగ్గర 6 steps ఫాలో అయితే కానీ నీకు రిపోర్ట్స్ జనరేట్ అవ్వవు. అదే టాలీలో అయితే జస్ట్ సింపుల్ ఓచర్స్కి వెళ్ళి అది రిసిప్ట్ అయితే రిసిప్ట్ స్క్రీన్, పేమెంట్ అయితే పేమెంట్ స్క్రీన్. ఫస్ట్ ఏ అకౌంటెంట్ అయినా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన జోర్నల్ ఎంట్రీస్. జోర్నల్ ఎంట్రీస్ వస్తే పర్ఫెక్ట్గా వచ్చినాయంటే యు ఆర్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్. జోర్నల్ ఎంట్రీసే పర్ఫెక్ట్గా రావాలి. డెబిట్ ఏది క్రెడిట్ ఏది మనకు తెలిస్తే చాలు, ఈజీగా బతికేయచ్చు, ఈజీగా జాబ్ వస్తుంది. పెద్ద పెద్ద అకౌంటెంట్స్ చేసేది కూడా ఇదే వర్కే. సో డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి, అది రిసిప్ట్ స్క్రీనా, పేమెంట్ స్క్రీనా. సో టాలీ, GST పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో ఈజీగా జాబ్స్ వస్తాయి. స్టార్టింగ్ 15,000, 16,000. సో మీరు డిగ్రీ లెవెల్లోనే 15-16 వచ్చినారు అంటే ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఏంటంటే 20-25 రావచ్చు. అట్లే మీ మ్యారేజ్ అయ్యి లైఫ్ సెటిల్ అయిపోయినప్పుడు ఒక 30,000 డ్రా చేయొచ్చు. అయితే బేసిక్స్ బాగా ఉండాలి. కాబట్టి నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి జోర్నల్ ఎంట్రీస్ పర్ఫెక్ట్గా చూసుకోండి. ఒకసారి మీకు రావని చెప్పను కానీ మర్చిపోయి ఉండొచ్చు, ఒకసారి చూసుకోండి. ట్రేడింగ్లో ఏ ఐటమ్స్ వస్తాయి, P&Lలో ఏ ఐటమ్స్ వస్తాయి, బ్యాలెన్స్ షీట్లో ఏ ఐటమ్స్ వస్తాయి చూడండి. రేపు ఒక మెయిన్ ప్రాబ్లం తీసుకొని క్రియేట్ చేద్దాం. ఈ రోజులాగా ఒక 5 to 10 minutes వెయిట్ చేసేదైతే వద్దుమా. ఖచ్చితంగా రేపు షార్ప్ 5:15 అంటే 5:15కే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఒక 5 minutes 10 minutes అయినా మనకి దగ్గర దగ్గర ఒక 6-7 ఎంట్రీస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో కాబట్టి రేపు అందరికి ఒకసారి చెప్పండి. ఇదే వీడియో, ఇది రికార్డ్ చేసిన వీడియోని ఇప్పుడు మళ్ళీ మీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అందులో ఏవైనా మీకు నోట్స్ ఉన్నాయి అంటే నోట్స్ నోటిఫై చేసుకోండి ఒకసారి. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయంటే నోట్ చేసుకోండి, రాసేసుకోండి. అప్పుడు వీడియో పాస్ చేసుకొని రాసుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో మళ్ళీ ఇది చాప్టర్ ఇంటర్న్షిప్ సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది సార్ ఏమన్నా? అవును అవును ఉంటుంది. అవన్నీ సార్ చెప్తారులేండి. సో ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ గా క్లాస్ నేర్చుకుందాం. ఎగ్జామ్ పాస్ అయిన ఫెయిల్ అయిన మనకు సంబంధం లేదు. ఫస్ట్ మనకి సర్టిఫికేట్ అనేది ఎంట్రీ టికెట్ లాంటిది మాత్రమే. మనకి నాలెడ్జ్ ఉందంటే మనల్ని ఎవరు ఆపలేరు. నాలెడ్జ్ ఉందంటే మనకి సర్టిఫికెట్లు కూడా అవసరం లేదు, ఈజీగా జాబ్ వస్తుంది.